వెస్లీ గారు, మేము చాలా ప్రయాసపడుతున్నామండి. నేను, నా భార్య, నా బిడ్డలు అందరం ప్రయాసపడుతున్నాం. కానీ ఎందుకో మా జీవితాల్లో ఆదరణ లేదు, ధైర్యం లేదు, ఆశీర్వాదం లేదండి. ప్రతిరోజు ఇలాగే కొనసాగుతుంది. దినాలు దొరికిపోతున్నాయి, నెలలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ మా జీవితాల్లో మార్పు లేదండి అని చాలామంది వాపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నాడు. మానవుడు ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది అంటే కొన్ని కారణాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనిషి యొక్క అవిధేయత, పాపము, తిరుగుబాటుతనం మనిషిని ప్రయాసలోకి నెట్టివేసింది. ఆదిపితరులైన ఆదాము, హవ్వలను, వారి జీవితాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుడు వారిని ఏదెన్ తోటలో ఉంచారు. ఏదెను అనే ఆ మాటకు రమ్యమైనది అని అర్థం. రమ్యమైన స్థలంలో దేవుడు వారి నుంచి వారికి కావాల్సినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేశాడు. తన మాట వినమని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మానవుడు ఏదైతే చేయకూడదో అదే చేయడం వలన ప్రయాసను కొని తెచ్చుకున్నట్టుగా ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రయాస మానవుని జీవితంలో ఒక భాగంగా అప్పటి నుంచి ప్రారంభించబడింది. అయితే ప్రియులరా, పాపంలో వచ్చిన ఆ ప్రయాసను దేవుడు తొలగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం శిలువలో శ్రమ పొంది మన ప్రయాస నుండి మనం విడుదల చేయాలని ఆయన